వెల్కమ్ టు డిఏకే డాక్ డిజిటల్స్. నేను మీ అశోక్ కుమార్ డప్పుకోట. మీకు గత వీడియోలో చెప్పాను ఫేక్ పై అంటే ఏంటి. ఫేక్ పై అంటే మీకు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్లో కూడా ఫేక్ పై అనేది మీకు 50 రూపాయలకి ఇస్తాం, 60 రూపాయలకి ఇస్తాము అనేసి చాలామంది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు. సో అసలు ఫేక్ పై ఏంటి, అది ఎలా ఉంటుంది, అది దానికి మన పై యాప్కి సంబంధం ఏంటి? పై అప్లికేషన్లోనే ఆ పై కూడా ట్రాన్సాక్షన్ అవుతుందండి. ఫేక్ పై అనేది మనం బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు చూడండి, పక్కన స్క్రీన్లో చూపిస్తాను. బ్రౌజర్ ఓపెన్ చేశారు, అక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఒకటి మెయిన్ నెట్, 2 టెస్ట్ నెట్లు అని. ఈ టెస్ట్ నెట్లు అనేది మనము వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన వ్యాలెట్ అనేది వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి మనకి పై టీమ్ వాళ్ళు, పై కంపెనీ వాళ్ళు అనేది ఈ టెస్ట్ నెట్ పై ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఒక 100 కాయిన్స్ వస్తే అందులో మనం టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు చాలామంది ఫ్రాడ్స్ అండ్ సైబర్ నరగాలు వీళ్ళు కస్టమర్స్కి వీళ్ళు పెట్టే అడ్వర్టైజ్మెంట్లు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టా కానీ, నెక్స్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్లో చాలా వాటిలో వీళ్ళు పెడుతున్నారు 50 రూపాయలకి, 60 రూపాయలకి, 70 రూపాయలకి, 35 రూపాయలకి ఇలా కాయిన్స్ అని పెడుతున్నారు కదా. వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేది ఈ టెస్ట్ నెట్ కాయిన్లే. వీళ్ళు టెస్ట్ నెట్లో కాయిన్లు పంపగానే మనం యాజ్టీస్గా మన పై యాప్లో వచ్చేస్తుంది. మనకు అది చూసుకోము, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ మెయిన్ నెట్ కన్నా టెస్ట్ నెట్ కాయిన్ మనకి వ్యాలెట్ ఓపెన్ చేయగానే కనబడుతుంటాయి. అందులో యాడ్ అయిపోతాయి, మనకు కాయిన్స్ వచ్చాయని వాళ్ళకి మనీ ఇచ్చేస్తున్నాం. సో జాగ్రత్తగా ఉండండి. మనకు జెన్యున్ కాయిన్ అనేది మెయిన్ నెట్ కొట్టగానే కిందని అవైలబుల్లోకి రావాలి. కాయిన్ అవైలబుల్లోకి వస్తేనే అది జెన్యున్ కాయిన్ అనేది. మీరు తప్పకుండా మీ టీం వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళకి ఈ ఫ్రాడ్స్ నుంచి కాపాడండి. నెక్స్ట్ ఇంకో విషయాన్ని నేను చెప్పగలుగుతున్నాను. కమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్ అనేది మనం చెప్పాం. మనకి ఇప్పుడు ప్లే స్టోర్లో 100 మిలియన్ పైగా ఉన్నారు డౌన్లోడ్స్. నిన్ననే యూటీసీ అనేది ఒక స్టేటస్ పెట్టింది, అది ఆల్మోస్ట్ మన వీడియోలో అప్లోడ్ చేసి చూశాను. సో నేను జాయిన్ అయ్యాను, నేను అక్కడ 100 మిలియన్లో జాయిన్ అయ్యాను. మరి నేను డెవలప్ అవ్వాలంటే నేను వర్క్ చేయాలి కదా. మీరు ఇంట్లో ఉంటారు, వర్క్ చేస్తుంటారు. వర్క్ చేయడం అంటే ఏంటి, మన కింద వరకు ఎవరికో చెప్తుంటారు, అంటే మీరు రెఫరల్లో ఇస్తారు. మీరు రెఫరల్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళు మైన్ చేస్తారు, వాళ్ళు కేవైసీ చేసుకుంటే ఆ కాయిన్ అనేది మీకు ఎలిజిబుల్లోకి వస్తుంది. సో మనం అక్కడితో ఆకుండా మన కంపెనీ మన పైని కొద్దిగా డెవలప్ చేయాలంటే ఎంతో కొంత వర్క్ చేయాలండి. వర్క్ చేయడం అంటే ఏంటి కాదు, మన మీద బరువులు మోసే అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ అనేది మన కింద ఉన్న వాళ్ళకి, మన రెఫరల్కి, వాళ్ళ ద్వారా వాళ్ళ రెఫరల్కి అలాగే పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. నువ్వు 100 మిలియన్కి వచ్చేటప్పుడు ఈ వస్తువు, ఉదాహరణ ఈ సెల్ అనేది 10,000 రూపాయలు ఉందనుకో, ఇదే 100 మిలియన్ నుంచి నీకు 200 మిలియన్ కమ్యూనిటీ అయినప్పుడే ఇది 20,000కి వెళ్తుంది. అంటే కమ్యూనిటీ పెరిగితే ఆటోమేటిక్ దీని రేట్ అనేది పెరుగుతుంది. దీని గురించి కమ్యూనిటీ పెరిగితే రేట్ ఎలా పెరుగుతుంది అనే క్రిప్టో నాలెడ్జ్ది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేస్తాను. మీకు నా అప్డేట్స్ అన్ని మీరు ఖచ్చితంగా మీకు రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే నేను చెప్పే వీడియోకి మీకు తోచింది ఏదో ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ రెఫరల్ ఇచ్చిన వారికి షేర్ చేసి సబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఇవ్వడం నేను తెలుసుకోండి. ఎందుకంటే సబ్జెక్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వర్క్ చేస్తారు. ఎక్కడైనా సరే ఏదైనా పనిలో మనం ఒక్కరిమే పని చేసి సంపాదించేస్తామంటే అది జరగని పని. మనం చేసేదానికన్నా మనకు వచ్చే పాసివ్ ఇన్కమే మనకి ఎప్పుడైనా మనల్ని కాపాడుతుంది. మనం చేసే పని మనకు ఖచ్చితంగా సరిపోతుంది. మన ద్వారా వచ్చే మన పాసివ్ ఇన్కమ్ అంటే మనం ఎవరికైనా పని చెప్తే వాళ్ళ ద్వారా వచ్చే డబ్బులతోనే మనం ఎప్పుడైనా ఏదైనా మంచి అయినా చెడైనా చేసుకొని ₹1 సంపాదించుకొని ఏదైనా వస్తువుని కొనుక్కోగలం. సో ఈ చిన్న లాజిక్ని మిస్ అవ్వకుండా వీలైనంత వరకు మీ రెఫరల్లో ఎంతమంది ఉంటారో అంతమందికి సబ్జెక్ట్ ఇవ్వడం ప్రయత్నించండి. నేను ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది డైలీ మీకు ఇస్తాను. సో వీలైనంత వరకు నా వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి సేమ్ ఇదే విషయాన్ని వాళ్ళకి చెప్పండి. అలాగే కమ్యూనిటీ గ్రో చేయండి. కమ్యూనిటీ పెరిగితే ఆటోమేటిక్గా మన దగ్గర ఈరోజు 100 కాయిన్స్ ఉండొచ్చు. కమ్యూనిటీ పెరిగితే ఆ 100 కాయిన్ విలువ, ఒక 100 కాయిన్ విలువ 10,000 ఉండొచ్చు అనుకోండి. ఆ 100 కాయిన్ విలువ కమ్యూనిటీ పెరిగితే 20,000 అవుతుంది. ఆటోమేటిక్గా ఇదే వర్క్ చేయడం అండి. ఈ విధంగా వర్క్ చేసుకుంటూనే మన కమ్యూనిటీ డెవలప్ చేసుకుని మన కాయిన్స్ యొక్క ప్రైస్ని పెంచుకోవాలి. సో మరెందుకు మిస్ అవ్వకండి, అర్జెంట్గా వీడియో షేర్ చేయండి. ఇదే కనుక మీరే కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ ఇవ్వండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.